సార్ అంజీ సినిమా గురించి మాట్లాడుకోవాలి సార్. అంజీ సినిమా మీ దృష్టిలో ఈజ్ ఇట్ డైరెక్టోరియల్ హిట్? అంటే మీకు తృప్తినిచ్చిన సినిమానా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఆ సినిమా వల్ల? ఎందుకంటే ఆ సినిమాకి నిజంగా ఊహించినంత రిజల్ట్ రాలేదు. అది చాలా పెద్ద, నా లైఫ్లో పెద్ద మాన్యుమెంట్ అండి. అది ఎప్పటికీ గుర్తుండే గొప్ప వెంచర్. అంటే దాన్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి అందరూ. డైరెక్టర్గా నాకు ఓకే, కథ నాది, అది ఓకే. ప్రొడ్యూసర్ అండి ఫస్ట్ దీనికి క్రెడిట్. ఎందుకంటే అమ్మోరు తర్వాత చిరంజీవి గారు డేట్ ఇస్తా అన్నారు శ్యామ్ గారికి. శ్యామ్ గారు ఓకే సినిమా చిరంజీవి గారి మీద అంటే ఏమంటాం మనం, ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనేసుకుంటే డబ్బులు చేసుకుంటే సరిపోయింది కదా. లేదు, చిరంజీవి గారితో నేను మీ మీద గ్రాఫిక్ సినిమా తీస్తాను కమిటీ అయ్యారు. కమిటీ నా దగ్గరికి వచ్చారు. ఇలాగంటే చిరంజీవి గారితో మనం తీస్తున్నాం, గ్రాఫిక్ సినిమా చిరంజీవి గారు మీరు పెట్టారేంటండి బాబు, అయ్యో అది ఎందుకు శ్యామ్ గారు, నేను కథ ఉంది కమర్షియల్గా డ్యూయల్ రోల్తో చిరంజీవి గారితో చేద్దాం శ్యామ్ గారు అంటే, లేదండి నేను చిరంజీవి గారికి ప్రామిస్ చేశాను గ్రాఫిక్ సినిమా తీస్తాం. ఇది ఎక్కడ కూడా సరే సార్, నేను శ్యామ్ గారికి తెలియకుండా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ శ్యామ్ గారు చెప్పారండి, ఆయనకు ఒక ప్యాషన్ ఉంది, మీకు చెప్పాను కాబట్టి చేయాలని, కానీ గ్రాఫిక్స్ అంటే చాలా కష్టం అండి, మీరు కొత్త ఆర్టిస్ట్లా చేయాలి, ఒక రోజు నిలబడాలి, రోజు చేయాలి సార్, ఇంత కష్టం ఉంటుంది అది ఇదంటే, రక్షణ నీకేం కంగారు పడకు, నేను కొత్త ఆర్టిస్ట్లా చేస్తాను, నీకు ఎందుకు, ఎన్ని రోజులైనా చేస్తా, బట్ నా మీద గ్రాఫిక్ సినిమా తీయాలి. సార్ ప్రొడ్యూసరు టెన్షన్ లేకుండా ఉన్నారు, హీరో కూడా టెన్షన్ లేకుండా ఉన్నారు. నేను కథ అంతా కూడా వర్కౌట్ చేసి నిజంగా చిరంజీవి గారు అదే టెంపోలో చేశాడు. నేను 1 మంత్ ఇంటర్వెల్ సీన్ అండి, 1 మంత్ అది పడిపోవడం తీయడం అన్నీ కూడా చిరంజీవి గారు అలాగే కూర్చొని చేశాడు కొత్త ఆర్టిస్ట్ లాగా. అందులోకి ఆ సినిమా అనేది చాలా గ్రాఫిక్స్లో కూడా కాకుండా సినిమా కథగా కూడా చాలా గొప్ప కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అందులో చిరంజీవి గారిని ఒరే ఏంట్రా అనే పాత్ర ఒకటి ఉంది. చిరంజీవి గారు ఒరే అంటే ఎవరు అనాలి, ఎక్కడ అనాలి, ఇది ఎక్కడ గొడవ, ఎవరంటే యాక్సెప్ట్ చేస్తారని ఎవరు కాదని నాగబాబు గారిని పిలిచి ఆ క్యారెక్టర్ చేయించాం, ఓల్డ్ క్యారెక్టర్, మీసాలు అన్నీ వేసి గెటప్లు వేసి, అలా పెద్ద స్టడీ అండి అంజీ అనేది, పెద్ద స్టడీ. అందులోకి దాని వర్క్ హెవీ వర్క్ అండి. అంటే ఒక చిన్న షాట్ అంటే కారు వచ్చి ఎక్కాలి అనే షాట్లో 120 షాట్స్ ఉంటాయండి దాంట్లో, అంత కాంప్లికేటెడ్ షాట్స్ అదంతా కూడా. అలా వర్క్ చేయబట్టి దానికి 5 years పట్టింది. శ్యామ్ గారు ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ సినిమాని తీశారు. అది నిజంగానే రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ హెవీ అండి. అంజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ అయినా సరే అనుకున్న టైం కంటే ఎలా ఉండేదంటే ఆ వర్క్ నాకే కళ్ళు తిరిగేలా ఉండేదండి. ఎందుకంటే గ్రాఫిక్స్ ఒకవైపు సింగపూర్లో చేసేవారండి, ఒకవైపు ఒరిస్సాలో చేసేవారు, ఒకటేమో మలేషియాలో చేసేవారు, ఒకటేమో అమెరికాలో చేసేవారు. అంటే ఇక్కడి నుంచి కంప్యూటర్ వెళ్ళి ఫ్లైట్లో అమెరికా వెళ్ళి అది కలెక్ట్ చేసుకొని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఆ కంప్యూటర్కి వచ్చేది ఫ్లైట్లో. ఇది ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అండి నాకు. శ్యామ్ గారు ఆ కథను మాత్రం నేను గట్టిగా పట్టుకొని ఇదంటే చిరంజీవి గారు కూడా బాగా చేద్దామని పాపం ఆయన ఎంత టైం అంటే, ఆయన క్లైమాక్స్ వేసుకున్న డ్రెస్సు 2 years వేసుకున్నాడండి ఆయన, ఒకే డ్రెస్. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ మార్క్స్ పడితే మళ్ళీ మారిపోద్దండి అదంతా, అందుకని తీయడానికి లేదు, అదే వేసుకోవాలి. అది అందుకే వచ్చిన వెంటనే ఆయన నా దగ్గరికి వచ్చేవారు, ఏమండి డైరెక్టర్ గారు మామూలు డ్రెస్సులు ఒక 10 నిమిషాలు వేసుకున్నాక ఇది వేసుకోనండి, అది వేసుకోండి సార్ దాన్ని ఏమంది పర్లేదు అంటే, లేదండి మళ్ళీ చాలా రోజులు చేస్తున్నాక దొరకడం, అది ఉతకడానికి లేదు ఆ డ్రెస్సు. అలాగా ఆయన ఎంతో కొత్త ఆర్టిస్ట్, చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్గా చేశారు. ఇప్పటికీ అంజీ సినిమా ఈజ్ ఎ గ్రేట్ మాన్యుమెంట్. ఆడియన్స్ ఎప్పుడు అంజీ అండి ఏ సినిమా అండి అంటారు. ఎక్స్పెక్టేషన్తో చూసినప్పుడు తక్కువ ఉండొచ్చండి, చూడగా అంజీ అనేది చరిత్రలో బెన్హర్ లాగా అలాంటి గొప్ప సినిమా అండి. ఈరోజు దీనికి ఫస్ట్ మార్క్స్ టు శ్యామ్ గారు, హీరో అనేవాడితోటి గ్రాఫిక్స్ సినిమా చేయాలన్నాడు. అంత పెద్ద హీరో ఉండి చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం, సరే వీళ్ళిద్దరినీ కోయిన్సైడ్ చేసి రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం నేను. అలాగే అందులో ఫస్ట్ టైం మేము మహేష్ బాబు వైఫ్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఆవిడ అందరూ ఫస్ట్ టైం చేసింది. మహేష్ గారిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం పోరాటంలో. అందుకని అందరం కలిసి టీం వర్క్ అండి. ఎంత టీం వర్క్ అంటే
5 సంవత్సరాలు అలాగే అదే సెట్లో ఒక పెద్ద సెట్. ఎప్పుడు రిస్కీగా అనిపించలేదా సార్ ఆ టైంలో? అంటే ఆ టైంలో ఎవరికి ఏమైనా జరగచ్చు మధ్యలో, అసలు సే 5 ఏళ్ల ప్రాజెక్ట్ అంటే అసలు హీరోయిన్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, అందుకని చాలా మామూలు. చిరంజీవి గారు హీరోయిన్ విలను తప్పించి ఆల్మోస్ట్ కతిమ వాళ్ళందరినీ కొత్త ఆర్టిస్టులే పెట్టాం. ఒకవేళ వీడు కానీ ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళలాగే ఉండేవాడు ఎక్కడున్నాడు అని వర్క్ అండి. అందులో ఫస్ట్ టైం సెట్లో చేసిన ఒక క్యారెక్టర్ ఉంటాడు మాంత్రికుడు. వాడు ఇక్కడ మన ఐ ఆసుపత్రి ఉంది కదండి ఎల్వి ప్రసాద్ గారిది, అక్కడ ఉండే ఒక బెగ్గర్ అతను, వాడిని తీసుకొచ్చి చేయించాం క్యారెక్టర్. వాడికి గ్లామర్ వచ్చేసిన తర్వాత అంతా కూడా అలాగ అందరినీ టీం వర్క్ అండి. వీళ్ళు వెళ్ళిన ఏంటి, టైం పడుతుంది, దీనికి ఏంటి అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ టీం వర్క్. ఎవరు ఎలాగ వెళ్ళిపోతున్నా సరే నేను దారాలు పట్టుకొని ఉన్న ఒక గాలిపటం వల్ల ఎగురుతుంటాయి కదా, అన్ని దారాలు పట్టుకుని ఉండి ఎలా చూసుకోవాలని టీం వర్క్. అందుకని అందరం కూడా కష్టపడి చేసాం. అందరూ కష్టపడ్డారు. అందరికంటే ప్రొడ్యూసర్ కష్టం ఎక్కువ, దాన్ని డబ్బు డబ్బు డబ్బు. బట్ రిలీజ్ అయ్యాక రిజల్ట్ గురించి మీరు ఏమనుకున్నారు? రిజల్ట్ వాజ్ ఇట్ హ్యాపీ, సాటిస్ఫాక్టరీ ఆర్ డిసప్పాయింటెడ్? అంటే మేము అనుకున్నంత రాకపోయినా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఇవే అండి. చిరంజీవి గారు గ్రాఫిక్స్ అంటే దానికి అంత ఉంటుంది కదా, కానీ ఇప్పుడు దానికి మంచి మార్క్స్ వచ్చినాయి రాను. సో బట్ సినిమాగా మాత్రం మాకు బాగా సాటిస్ఫాక్షన్. డైరెక్టర్గా మాత్రం నాకు హైలైట్ ఆ సినిమా చూడండి. ఇప్పుడు మీరు అసలు ఆ సినిమా ఏ ఇంగ్లీష్ సినిమా కూడా పనికిరాదు దాని ముందు. అంత గొప్ప సినిమా అండి అది. అంత గొప్ప సినిమా ఇచ్చినందుకు చిరంజీవి గారికి, శ్యామ్ గారికి, డైరెక్టర్గా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు వచ్చిందంటే మా పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళు కూడా థ్రిల్ అయిపోతుంటారు. ఎలాగండి గాల్లో ఎలా తిరిగారు, గాల్లో ఎలా నడిచారు, గ్రేట్ 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 నిజంగా.